బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లాలో భారీ చిట్ ఫండ్ మోసం వెలుగు చూసింది. ఏకంగా 100 కోట్ల రూపాయలు మోసపోయినట్టు చెప్తున్నారు బాధితులు. లబోదిబోమంటున్నారు. ఇప్పుడు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ యజమాని పుల్లారావుకు సుమారు 100 కోట్ల మేర ఎగ్గొట్టి పరారయ్యాడని ఆరోపిస్తున్నారు. తాజాగా నర్సరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు సమావేశమయ్యారు. వందలాదిగా తరలి వచ్చారు బాధితులు. న్యాయం కోసం కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు. పెట్టండి. మేము అంతకుముందేమో చేబ్రోల్ నుంచి ఇల్లు అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఇక్కడ వచ్చి అద్దెగా ఉంటున్నామండి. ఆ డబ్బులు ఇక్కడ తెలిసిన వాళ్ళ నుంచి ఆయనకు వడ్డీకి ఇచ్చామండి. ఆయనేమో వడ్డీ ఇవ్వలేదు, నోట్ రాస్తున్నాడు కానీ వడ్డీ అయితే ఇవ్వట్లేదు. అసలు ఇవ్వని కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు మా పిల్లలు చదువుకోవాలన్నా మాకు ఎంతో ఇబ్బందిగా ఉందండి. పొలిటికల్ నాయకుల దృష్టికి తీసుకెళ్లి బాధితుల్ని ఎంతో కొంత ఉన్న ఆస్తులని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వాళ్ళని కాపాడి అది పంచవలసిందిగా అందరూ ఐక్యవేదికగా ఒక నిర్ణయానికి వచ్చారు. దీంట్లో అందరూ భయం ఏంటంటే ఇది ఒక ఆర్థిక నేరంగా పరిగణించి ఒక కేసు కట్టి లోపల పడేసి తర్వాత కాలయాపన జరిగిద్దనే ఆందోళనలో చిన్నకారు పట్టణ వాసులందరూ ఒక భయం